త్వరలో ఏపీ రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇదివరకే దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇవాళ మధ్యాహ్నం జరగనున్న సిఆర్డీఏ అథారిటీ మీటింగ్ లో సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అనంతరం సిఆర్డీఏతో పలు కాంట్రాక్ట్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకుని పత్రాలపై సంతకాలు చేయనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఈ రోజు క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మరికొద్ది రోజుల్లో రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు పునర్నిర్మాణ పనులు ఏవైతే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రభుత్వం అయితే కనుక కొనసాగిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ దాదాపు 48,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేందుకు మొదటి దశలో పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే 37,800 కోట్లకు సంబంధించినటువంటి పనులకు టెండర్లు పూర్తి కావడం జరిగింది. ఇక దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తిగా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి పూర్తయినటువంటి 37,800 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సిఆర్డీఏకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. ఈ రోజు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏవైతే కనుక టెండర్ల ప్రక్రియ పూర్తయిందో దానికి సంబంధించి L1 గా వచ్చినటువంటి ఆయా కాంట్రాక్టర్ సంబంధాలకు సంబంధించి ఒక లేఖ కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వనున్నారు. అంటే ఈ సిఆర్డీఏతో వాళ్ళు ఒప్పందం చేసుకునేందుకు ఈ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ రోజు జరిగేటువంటి ఈ నిర్ణయం తర్వాత సిఆర్డీఏ ఈ L1 గా వచ్చినటువంటి సంస్థలకు సంబంధించి వారితో ఒక కాంట్రాక్ట్ ఒప్పంద పత్రాల మీద సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఒప్పందం అయిన తర్వాత ఈ పనులకు కాంట్రాక్ట్ సంస్థల పనులు అయితే కనుక ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి దానికి సంబంధించినటువంటి పనుల ప్రక్రియ అయితే కనుక స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి లెటర్ ఆధారంగా ఆయా సంస్థలకు సంబంధించినటువంటి పనులకు ఒప్పందం అయితే కనుక చేసుకోవడం జరుగుతుందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏవైతే కనుక పెండింగ్ ఏవైతే ఉన్నాయో దాదాపు 10,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో కాంట్రాక్ట్ పనులు దానికి సంబంధించి కూడా త్వరలో టెండర్లు వేయడం జరుగుతుంది. టెండర్లు వేసిన తర్వాత L1 గా వచ్చినటువంటి సంస్థలతో మళ్లీ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటి వరకు పనులు టెండర్ల ప్రక్రియ పూర్తయినటువంటి 37,800 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులకు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే అది ఒక 2-3 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఒక వారం రోజుల్లోగా ఈ పనుల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంతేకాకుండా ఈ రాజధానికి సంబంధించిన నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 106 ప్రభుత్వ రంగేతర సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా చేపట్టేందుకోసం అని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాటికి సంబంధించి అనుమతులు కూడా ప్రభుత్వం ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనేమి, అంతేకాకుండా ప్రైవేటు సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడాను రాజధానిలో ప్రారంభం కానున్నాయి. ఓకే విజయ్ చంద్రన్.